అందరికీ నమస్కారం. జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మంచి విషయాలేంటి? జాగ్రత్త పడాల్సిన విషయాలేంటి? ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ ఆరోగ్యం విషయానికొస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కానీ నెల ప్రారంభంలో కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి కళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కనుక డయాబెటీస్ లేదా రక్తపోటు, అదేనండి బీపీ, షుగర్ ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటే ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం డిఫికల్ట్గా మీ ఆరోగ్య పరిస్థితి ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే గ్రహాల స్థానాల్ని బట్టి మంచి వైద్య సేవలను మీరు తీసుకుంటే కనుక ఆరోగ్యం మళ్ళీ మెరుగవుతుంది అని చెప్పొచ్చు. అంటే మీకు దీర్ఘకాలికంగా ఉండే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పర్సనల్గా మీ చార్ట్లో గ్రహాలు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. లేదు చిన్న తేడా ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ నెల మొదట్లోనే మీకు తెలిసిపోతుంది అనేది మాత్రం క్లియర్గా ఉంది. ఆ తర్వాత ఉద్యోగం ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంది అని చూస్తే చాలా బాగుంటుంది. ఈ నెలలో మీకు ప్రమోషన్, శాలరీ హైక్, లేకపోతే విదేశాలకు మీరు వెళ్ళే అవకాశం మీరు ఏదో చూస్తున్నట్టయితే మీకు దానికి సంబంధించిన శుభవార్త వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగులకు కూడా ఈ నెల చాలా బాగుంటుందని చెప్పాలి. విదేశీ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే మీ చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, ఉద్యోగంలో మీకు మంచి పేరు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆర్థికంగా ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అంటే చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు ఇంతకుముందు ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టుంటారో వాటికి ఈ నెలలో మీకు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే డబ్బులు మీకు వచ్చే విషయంలో మాత్రం చాలా కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి. ఖర్చులు కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి ఈ మంత్ అంతా. కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ప్రస్తుతం కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయా అనే డౌట్ మీకుంటే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమేర సవాలు కనిపిస్తుంది కుటుంబ విషయంలో. ఎందుకంటే గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పేరెంట్స్తో కొంచెం విభేదాలు ఉంటాయి, కొంచెం ఎమోషనల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఇబ్బందులు తెచ్చుకోకుండా చెప్పొచ్చు. ఇక ఎవరైతే ప్రేమ సంబంధాల్లో ఉంటారో వాళ్ళకి ఈ నెల మిక్స్డ్గా ఉంటుంది. కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుండదు, 2 రకాలుగానే ఉంటుంది. ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా రిలేషన్ ఉంటుంది. ఇబ్బందులు కాదు, అలానే చాలా బాగుంటుందని చెప్పకుండా వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకు కూడా ఈ నెల పాజిటివ్గా ఉంటుంది. ఎవరైతే ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళకి మంచి విజయాలు లభిస్తాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎందుకు గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు చదువులో మంచి పురోగతి లభిస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటే లేదా తీర్థయాత్రకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ నెల మీకు బెస్ట్ ఆప్షన్. ప్రయాణాలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలకి వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమైనా మీరు పనులు చేస్తుంటే కొన్ని విషయాల్లో కొంతమేర ఆలస్యం అవుతుంది. కానీ ఫైనల్గా వచ్చేసరికి మీరు మంచి విజయమే సాధిస్తారు ఆ పనుల్లో. ఇక శుక్రుడు మీ రాశికి అధిపతి కాబట్టి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం అనేది మెరుగుపడుతుంది, మీకు ఆకర్షణ కూడా పెరుగుతుందని చెప్పాలి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు మీ అట్రాక్షన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. సరే మీరు ఏం చేయాలి? ఒకవేళ మీకు ఏదో బాగాలేదనిపించినా లేకపోతే ఇంకా బాగుండాలి నా లైఫ్ అని మీరు అనుకున్నప్పటికీ ఒక పరిహారం ఉంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాయసం సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. ఇవన్నీ మీరు జాగ్రత్త పడడానికి చెప్పే విషయాలు మాత్రమే, దేన్ని మనసుకు తీసుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండడం కోసం ఈ విషయాలు చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.